మా నాన్న పొద్దున్నుంచి ఒక 4, 5 టైమ్స్ లేపాడనమాట. "మార్కెట్‌కెళ్ళాలి రా, మార్కెట్‌కెళ్దాం రా అమ్మా" అని. ఎందుకంటే చింతపండు తీసుకోవడానికి. అందుకనే నేను కూడా వెళ్ళాలని అనుకున్నా. కానీ ఎప్పుడు మా నాన్నే వెళ్లి తెస్తాడెక్కువ మార్కెట్‌కి. ఎందుకో ఇవాళ బాగా నన్ను రా, రా అని సతాయించిండు. యమ్మ టైం ఎంతయితుందనుకుంటున్నారు? 9 అయితంది. 9 అయితంది మార్కెట్‌కి పోయే టైము. నా రోడ్లన్నీ ఖాళీ ఉన్నాయి. కానీ మార్కెట్‌లో మాత్రం జనాలు బానే ఉన్నారబ్బా! ఎంత అక్కడ ఒక్క రోడ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక రోడంతా మార్కెటే ఉంటది. సండే గదా! సండే మార్కెట్ చాలా పెద్దగుంటది. ఫ్రూట్సు, ఫిషెసు, కోళ్ళు ఇంకా అన్నీ ఇంకా మొత్తం రోడ్ల మీదనే మొత్తం ఉంటాయి. ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, చింతపండు ఒక 2 దగ్గర చూసాను. అస్సలు బాలేదు. ఇగో ఇక్కడైతే మంచిగుంది చింతపండు. ఆమె ఇత్తు తీసి అవన్నీ తీసినందుకు 200 అంట చింతపండు. అయ్య బాబోయ్! 200 చింతపండు అనుకున్నా నేను. కేజీ చింతపండు 200 అంట. ఆ 200 చింతపండు 3 కేజీలు తీసుకున్నాడు మా నాన్న. టమాటా పచ్చడి గినుక పెట్టాలి కాబట్టి పచ్చిమిర్చి, ఆలుగడ్డలు అన్నీ మా నాన్నే ఏరుతాడు. నాకు రాదు అయన్నీ ఏరడం. అసలు మా నాన్న అదే అంటున్నాడు. "ఆడపిల్లవయ్యుండి నువ్వు చూడాలి కదా" అంటే నాకేం వత్తదంటే గోంగూర ఒక్కటి నేను సెలెక్ట్ చేసిన. అది మొత్తం మూట కట్టుంది. అదొకసారి ఇప్పి ఓపెన్ చేయమంటే చేసిందామ. గోంగూర బాగుంది. నీట్‌గా క్లీన్‌గా ఉంది. మంచిగా కడిగి గోంగూర మాత్రం నేను సెలెక్ట్ చేసిన. మా నాన్న బెండకాయలు ఏరమంటే నేను ఏరాను. కానీ మా నాన్నకి నచ్చలేదు. అయంటే ఏందో ముదురుగున్నాయంట. అయి నాకు తెలవదు కదా! అయన్నీ మా నాన్నే చూసుకుంటాడులే. ఆ 2 పనులే ఉంటే మా నాన్నే కొన్నాడు. ఈ కోడి ఎందుకో ముచ్చటగా కనిపించింది. కానీ అస్సలు ఊరుకోవట్లేదు. మీదికే ఉరుకొత్తంది. అన్ని కష్టాలు పడేసి మొత్తం కూరగాయలన్నీ కొనేసుకున్నాము. మేము ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తినము. అవే తింటాం. బెండకాయలు, ఆలుగడ్డలు ఇవే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. మిగతాది నెక్స్ట్ వీడియో.